హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మనం ప్రీవియస్ టాపిక్స్లో బ్యాటిల్స్ ఆఫ్ కర్ణాటిక్ చూసాము. ఆ టాపిక్ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రైజ్ ఆఫ్ రీజనల్ స్టేట్స్ ఇన్ 18th సెంచరీ అండి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఎందుకంటే మెయిన్స్లో క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి, ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్స్ అడుగుతారు ఖచ్చితంగా గ్రూప్స్లో. సో ఔరంగజేబ్ తర్వాత ముఘల్ ఎంపైర్కి చాలా వీక్ రూలర్స్ వస్తారు. ఆ వీక్ రూలర్స్ హయాంలో భారతదేశం ఎలా డిసింటిగ్రేట్ అయిపోయింది అనేది ఈ టాపిక్. ఎస్పెషల్లీ హైదరాబాద్ స్టేట్ ఎలా ఫామ్ అయింది అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. మనకు ముఘల్ ఎంపైర్ అనేది రెండుగా విభజించబడుతుందండి. ఒకటి వచ్చేసి గ్రేటర్ ముఘల్స్, ఇంకొకటి వచ్చేసి లేటర్ ముఘల్స్. గ్రేటర్ ముఘల్స్ అనేది ఔరంగజేబ్తో ఎండ్ అయిపోతుంది. ఔరంగజేబ్ తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా లేటర్ ముఘల్స్ కిందకు వస్తారు. ఈ లేటర్ ముఘల్స్ కింద చాలా తక్కువ పవర్ ఉంటుందండి. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ పవర్ కానివ్వండి, మిలిటరీ పవర్ కానివ్వండి, వాళ్ళ తాతలు గ్రేటర్ ముఘల్స్ చేసిన విధంగా వీళ్ళు చేయరు. సో అలా చేయకపోవడం వల్ల ఏమైందంటే ముఘల్ ఎంపైర్ అనేది డిసింటిగ్రేట్ అయిపోయింది, వీక్ అయిపోయింది. సో ముఘల్ ఎంపైర్కి ఎలా ఉండేదంటే ఒక్కొక్క ప్రాంతంకి ఒక్కొక్క సుబేదార్ ఉండేవాడు, ఒక్కొక్క గవర్నర్ ఉండేవాడు. సో ఫర్ సపోజ్ డెక్కన్కి ఒక గవర్నర్, బెంగాల్కి ఒక గవర్నర్, అవధ్కి ఒక గవర్నర్, మైసూర్కి ఒక గవర్నర్, ఇలా భారతదేశంలో వివిధ ప్రాంతాలకి కొంతమంది గవర్నర్స్ని అపాయింట్ చేసేవారు ముఘల్ వారు. ఈ లేటర్ ముఘల్స్ వచ్చేసరికి ఏమైందంటే ఈ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కన్సర్న్డ్ ఏరియాస్కి వాళ్ళు ఇండిపెండెన్స్ని ప్రకటించుకున్నారు. ఇండిపెండెన్స్ ప్రకటించేసేసుకుని ఇండిపెండెంట్గా వాళ్ళ వాళ్ళ సొంత ఏరియాని రూల్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశారు. సో ఇదే డిసింటిగ్రేషన్ ఆఫ్ ద ముఘల్ ఎంపైర్. స్టేట్స్ లైక్ బెంగాల్, హైదరాబాద్, మైసూర్, అవధ్, ఇలాంటి స్టేట్స్ అనేవి ఇండిపెండెన్స్ని ప్రకటించేసుకుని వాళ్ళు ఓన్ రూల్ని ఎస్టాబ్లిష్ చేసేసుకున్నాయి. సో ఇప్పుడు ఏమైందంటే ఇట్ వాస్ దీస్ పవర్స్ విచ్ ద బ్రిటిష్ హ్యాడ్ టు ఓవర్కమ్ ఇన్ దేర్ అటెంప్ట్ ఎట్ సుప్రిమసీ ఇన్ ఇండియా. సో ఇది వరకు బ్రిటిష్కి కేవలం ఒకటే ఒక రైవల్ ఉండేవాళ్ళు ఇండియాలో, ఎవరు? ముఘల్స్. ఇప్పుడు ఏమైపోయింది, ఇండిపెండెంట్ స్టేట్స్ ఫామ్ అయిపోయాయి, ఇండిపెండెంట్ రూలర్స్ వచ్చేసారు. కాబట్టి ఈ రూలర్స్ అందరినీ కూడా వాళ్ళు ట్యాకిల్ చేయాలన్నమాట బ్రిటిష్ వారు. సమ్ ఆఫ్ దీస్ స్టేట్స్ లైక్ బెంగాల్, హైదరాబాద్, అవధ్ వర్ సక్సెషన్ స్టేట్స్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, బెంగాల్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, అవధ్ కానివ్వండి, వీళ్ళందరూ ఇండిపెండెన్స్ని ప్రకటించుకున్నారు కదా, ఇవన్నీ సక్సెషన్ స్టేట్స్. దీనికి మీనింగ్ ఏంటంటే వీళ్ళు ఏమీ రివోల్ట్ చేయలేదు ముఘల్ ఎంపైర్కి అగైనెస్ట్గా. వీళ్ళు సైలెంట్గా బయటకు వచ్చేసి వాళ్ళ స్టేట్స్ని, వాళ్ళ ఇండిపెండెన్స్ని ప్రకటించేసుకున్నారు. మరికొన్ని స్టేట్స్ లైక్ పంజాబ్, ఝాట్ అండ్ మరాఠా, ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఒక రెబెలియన్ని స్టార్ట్ చేశారు ముఘల్ ఎంపైర్ అగైనెస్ట్గా. వీళ్ళు ఒక రివోల్ట్ని స్టార్ట్ చేసి ఆ రివోల్ట్లో గెలిచి ఇండిపెండెన్స్ని ప్రకటించుకున్నారు. ఇప్పుడు సైలెంట్గా వాళ్ళంతట వాళ్ళు వచ్చి ఇండిపెండెన్స్ ప్రకటించుకోవడం వేరు, ఒక యుద్ధాన్ని ప్రకటించి యుద్ధం చేసి గెలిచి అప్పుడు ప్రకటించుకోవడం వేరు. సైలెంట్గా వచ్చి ఇండిపెండెన్స్ని ప్రకటించుకున్నది ఎవరు అంటే బెంగాల్, హైదరాబాద్ అండ్ అవధ్, గుర్తుపెట్టుకోవాలండి. అండ్ ఒక యుద్ధాన్ని ప్రకటించి ఒక రివోల్ట్ చేసి ఇండిపెండెన్స్ని ప్రకటించుకున్నది ఎవరు అంటే పంజాబ్, జాట్ అండ్ మరాఠా ఎంపైర్స్. ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా హైదరాబాద్ స్టేట్ గురించి మాట్లాడదామండి. ద స్టేట్ ఆఫ్ హైదరాబాద్ వాజ్ ఫౌండ్ బై నిజాముల్ ముల్క్ ఆర్ అసఫ్ జా వన్ ఇన్ 1724. హైదరాబాద్ స్టేట్ ఎప్పుడు ఫార్మ్ అయిందండి? 1724లో ఫామ్ అయింది. ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరితో ఫామ్ అయింది? నిజాముల్ ముల్క్ ఆర్ అసఫ్ జా వన్. నిజాముల్ ముల్క్ అనే వ్యక్తి 1724లో హైదరాబాద్ స్టేట్ని ఫామ్ చేశాడండి. నిజాముల్ ముల్క్ యొక్క అసలు పేరు మీర్ కమరుద్దీన్ సిద్దికీ. గుర్తుపెట్టుకోవాలి, మీర్ కమరుద్దీన్ సిద్దికీ. నిజాముల్ ముల్క్ అన్న, అసఫ్ జా వన్ అన్న, ఇవి రెండు ఆయన బిరుదులండి. ఆయన ఒరిజినల్ నేమ్ ఏంటంటే మీర్ కమరుద్దీన్ సిద్దికీ. హీ వాజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ నోబుల్స్ పోస్ట్ ఔరంగజేబ్ ఎరా అండ్ వాజ్ ద వజీర్ ఆఫ్ ద ముఘల్ ఎంపైర్ ఫ్రమ్ 1722 to 1724. ఔరంగజేబ్ తర్వాత వీక్ రూలర్స్ వచ్చినా కానీ ఇతను ఆ వీక్ రూలర్స్ కింద కూడా ఒక మంచి మినిస్టర్లా పనిచేశాడండి. ఈయన 1722 to 1724 మధ్యలో భారతదేశానికి వజీర్గా, భారతదేశం ఇన్ ద సెన్స్ ముఘల్ ఎంపైర్కి వజీర్గా పనిచేశాడు. వజీర్ అంటే ఏంటండి? ప్రైమ్ మినిస్టర్. ముఘల్ ఎంపైర్ మొత్తానికి ఆ 2 ఏళ్ళు ఈయన ఎలా పనిచేశాడు? ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు. హీ వాజ్ ఆల్సో రివార్డెడ్ విత్ ద వైస్ రాయల్టీ ఆఫ్ డెక్కన్. ఇతని మంచి పనులు చూసి డెక్కన్ ఏరియాకి ఇతన్ని ఒక వైస్ రాయ్గా నియమిస్తారు. ఎవరు? ముఘల్ ఎంపైర్ వారు. తర్వాత ఏమైంది? హీ వాజ్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ద అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ ఆఫ్ ఎంపరర్ ముహమ్మద్ షా రంగీలా.
ఈయన ఎవరి కాలంలో వజీర్గా పనిచేశాడు అంటే మొహమ్మద్ షా రంగీలా ముఘల్ ఎంపరర్ అండి ఈయన కాలంలో నిజాముల్ ముల్క్ అనే వ్యక్తి వజీర్గా పనిచేయడం జరిగింది. ఈ మొహమ్మద్ షా రంగీలా యొక్క అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీసెస్ కానివ్వండి, మిలిటరీ ప్రాక్టీసెస్ కానివ్వండి ఇతనికి నచ్చలేదు. ఎవరికి నచ్చలేదు? నిజాముల్ ముల్క్‌కి నచ్చలేదు. సో, నచ్చకపోవడం వల్ల ఆయన ఏం చేశాడు? విడిపోయాడు. ముఘల్ ఎంపైర్ నుంచి విడిపోయి హైదరాబాద్‌కి వచ్చి హైదరాబాద్‌లో తన ఇండిపెండెంట్ కింగ్డమ్‌ని స్థాపిస్తాడనమాట. ఎప్పుడు? 1724లో. ఈ నిజాముల్ ముల్క్ ఇండిపెండెంట్‌గా, సైలెంట్‌గా మొఘల్ కింగ్డమ్ నుంచి బయటికొచ్చేసి ఇండిపెండెన్స్‌ని ప్రకటించుకొని సైలెంట్‌గా హైదరాబాద్‌ని రూల్ చేస్తున్నాడు. కానీ ఇతను ఎప్పుడు కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. నేను మొఘల్ ఎంపైర్ నుంచి బయటికి వచ్చేసాను. నేను హైదరాబాద్ కింగ్డమ్‌కి నేను రాజుని అనే ఏది కూడా ఒక ఫర్మాన్ అనేది రిలీజ్ చేయలేదు. సో, ఇతను ఒక సైలెంట్ ఇండిపెండెంట్ రూలర్‌గానే పనిచేశాడు. అందుకే ఈ పాయింట్ చెప్తుంది. హీ నెవర్ ఓపెన్‌లీ డిక్లేర్డ్ హిస్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. బట్ ఇన్ ప్రాక్టీస్ హీ యాక్టెడ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ రూలర్. ప్రాక్టీస్‌లో మట్టుకు, పరిపాలనలో మట్టుకు ఇతను ఒక ఇండిపెండెంట్ రూలర్‌గానే యాక్ట్ చేశాడు. బట్ అఫీషియల్‌గా మాత్రం ఎప్పుడూ చెప్పుకోలేదనమాట. హీ వేజ్డ్ వార్స్, కన్క్లూడెడ్ పీస్ వితౌట్ రిఫరెన్స్ టు ఢిల్లీ. ఇతను తీసుకున్న ప్రతి డిసిషన్ కూడా అతను సొంతగా తీసుకున్న నిర్ణయం మాత్రమే. కానీ ప్రతి దాని మీద ఢిల్లీ మీద ఆధారపడలేదు. సో, హీ యాక్టెడ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ రూలర్ బట్ నెవర్ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ సెపరేట్ రూలర్ ఫ్రమ్ ముఘల్ కింగ్డమ్. ఆ ఎర్స్ట్‌వైల్ హైదరాబాద్ స్టేట్ అనేది ఏ ఏ ప్రాంతాలతో కూడుకుని ఉన్నదో చూద్దాం. ద దెన్ హైదరాబాద్ కన్సిస్ట్స్ ఆఫ్ మరాఠ్వాడా రీజన్ ఆఫ్ మహారాష్ట్ర, తెలంగాణ రీజియన్ అండ్ కళ్యాణి రీజియన్ ఆఫ్ కర్ణాటక. ఈ మరాఠ్వాడా మరియు తెలంగాణ మరియు కళ్యాణి రీజియన్, ఈ 3 రీజియన్స్ కలిపే హైదరాబాద్ స్టేట్ అనేది ఫామ్ అయింది. ఈ పిక్చర్‌లో మీరు చూస్తున్న వ్యక్తే మీర్ కమరుద్దీన్ సిద్దికీ అండి. ఈస్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ నిజాం డైనాసిటీ ఆర్ అసఫ్ జాహీ డైనాసిటీ. సో, మనం పక్కన ఇమేజ్‌లో మ్యాప్ చూస్తున్నాం. ఎర్స్ట్‌వైల్ హైదరాబాద్ మ్యాప్ అండి అది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మరాఠ్వాడా రీజియన్ ఆఫ్ మహారాష్ట్ర, కళ్యాణి రీజియన్ ఆఫ్ కర్ణాటక అండ్ ఆల్సో ద తెలంగాణ రీజియన్. సో, ఇక్కడితో ద రైజ్ ఆఫ్ రీజనల్ స్టేట్స్‌లో హైదరాబాద్ స్టేట్ ఎలా రైజ్ అయింది అనేది ఆ టాపిక్ అనేది ఎండ్ అయిందండి. సో, నెక్స్ట్ వీడియోస్‌లో అదర్ స్టేట్స్ ఎలా రైజ్ అయినాయి, ఎలా ఇండిపెండెంట్‌గా వాళ్ళ కింగ్డమ్‌ని ఫార్మ్ చేసుకున్నారనేది మనం డిస్కస్ చేద్దాం. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో, మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.